అన్నా నమస్తే. ప్రభాస్ అన్న నీకోసమే తీస్తున్నా. నేను కూడా అభిమాని. ఫస్ట్ అన్న, నీ ఇంటి దగ్గర జూబ్లీహిల్స్ లో సెక్యూరిటీ గార్డ్లకు చెప్పి పెట్టేసి పిచ్ బుక్ డైరెక్టర్ లో ఇంటి దగ్గర రానియకమన్, గేట్ దాటకమన్. కావాలంటే 2 కుక్కలు పెంచుకో. గేట్ దాటనీయకు. ఏమన్నా అమ్మ జీతం, నీ మంచితనానికి ఏది చెప్పినా ఒప్పేసుకునేటట్టున్నావు నువ్వు. ఆ ఏం స్టోరీ అన్న అసలుకి? అరే అమ్మ జీతం పండబెట్టేసిరా. మా అన్న వండుకున్నాడు 10 సార్లు. అన్న అన్న అయిపోతుంది అన్న, కొంచెమంది అన్న సినిమా చూసి వెళ్ళిపోదాం అన్న. వద్దొద్దు లొవ్వన్న అని లేపి తీసుకొని సినిమా చూపించుకొని వచ్చిన అన్న. ఏందన్నా ఇది? వండుకున్నాడు అంట చూడాయన. అన్న ఇది సినిమా కాదే అన్నా. నీ రేపటి సీన్ చెప్తున్నా. మారుతి భయ్, నీ సీన్ ఏంది తెలుసా? రేపు నేనింతే సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు చూడు, బయట కనబడితే గుద్ద చెక్కేస్తారు అనేది. అదే సేమ్ పొజిషన్ ఇది. నువ్వు ఈ అమ్మ జీతం బయట కనబడకు భయ్యా, నువ్వు అసలు బయట కనబడకు. అరే ఈ అమ్మ జీతం ఒక్క సీన్ అన్నారా నాయన. నీ అమ్మ జీతం ఫ్యాన్స్ అందరము పేపర్లు ఎగిరేద్దామని ఆ సినిమా ఇట్లా పట్టుకొని పేపర్లు ఎగిరేద్దామని కూడా షాట్ లేదు, ఇట్లా ఎగిరేద్దామని కూడా ఏమి లేదు. అరే జోక్ అన్న నవ్వుదామన్నా అంటే జోక్ కూడా లేదు కదరా ఆయన. వాయమ్మో ఇన్ని కోట్లు పెట్టి, అరే మావన్ కట్అవుట్ డైనోసార్ రా బాబు, ఇవన్నీ చేయకు. లాస్ట్ కి నువ్వు పిక్చర్ వేసినావు చూడు, అదేంది జోకర్ బొమ్మ. నీ అమ్మ జీతం కరెక్ట్ వేసినావురా నాయన. మావని జోకర్ చేసేసినావు నువ్వు. నీ అమ్మ జీవితం అరే ఏమనాలరా నాయన నిన్ను. అరే ఒక్కొక్కడు ఎదురు చూస్తున్నాడు, ఏ షాట్ కన్నా నవ్వుదాం, ఈ షాట్ కి పేపర్లు వేద్దాం. ఏమి లేదు. సేమ్ నేనంటే సినిమాలో సుబ్బరాజుని చేస్తారు చూడు, పేపర్లు పట్టుకొని తీద్దాం అనే లోపల అట్లనే కూర్చుంటారు. సేమ్ అట్లా చేసినాం. అది ఏం గ్రాఫిక్ రా నాయన. అది చిన్నపిల్లలు చెప్రిగాళ్ళు క్యాప్ కట్లు చేస్తారు, లేకపోతే వియన్లా మంచి ఎడిటింగ్లు చేస్తారు, మంచి గ్రాఫిక్లు చేస్తారు. నీ అమ్మ అది కూడా చేయనీకే రాలేదు కదరా బాబు. ఎవరితో చేపించినవరా నాయన ఎడిటింగ్? చల్.